హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నమస్తే తెలంగాణ ప్రజలారా, మా ఛానల్ని ప్రతి ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి చేనేత పద్మశాలి బీసీ బిడ్డలు ప్రతి ఒక్క రోడెక్కిర్రు. ఎందుకు? బతుకమ్మ సీరలని ఓ స్కీమ్ పెట్టి దాదాపు 100 కోట్ల బిల్లు అయిపోయి ఈరోజు రోడ్డు మీద ధర్నా వచ్చారు ప్రతి ఒక్క వర్కర్స్. చూడండి, బుచ్చం ఎత్తుకుంటారు రోడ్డుకి. ఇట్లాంటి వ్యవస్థ తీసుకొచ్చినావు కేటీఆర్ గారు, మీరు ఇట్లాంటి వ్యవస్థ తీసుకొచ్చినావు. నా జిల్లా నా జిల్లా నా జిల్లాను మొత్తం ఇట్లా అందరు ఆగం చేసేవి. ఇప్పుడు అడక తింటారు ఒక్కొక్కరు. చూడండి, ప్రతి ఒక్క కార్ఖానా మొత్తం బంధు, ప్రతి ఒక్క ఇంటికి ఒక 4 సాంచాలు ఉంటాయి, జోడీలు ఉంటాయి. సిరిసిల్లలో పద్మశాలి సాంచాలు నడపానంటే ఒక వారం చేసి నెక్స్ట్ వారం ప్రతి సండే అన్నట్టు. ఆ సండే డబ్బులు వస్తేనే వాళ్ళు ఇల్లు బతకాలి. అట్లాంటి పరిస్థితి ఈరోజు సిరిసిల్ల మొత్తం సాంచాలు మొత్తం బంద్ చేసే, అంటే ఈ బట్ట తయారు చేసే సాంచాల మిషన్ మొత్తం బంద్ అయిపోయినాయి. ఎందుకు? ఈ పద్మశాలికి మన బతుకమ్మ సీరలు పెట్టి ఆ బిల్లు అయిపోయే వరకు ఆ ఉన్న స్టేట్లు ఏం చేశారు, బిల్లు రాక మొత్తం బంద్ చేశారు. ప్రజలారా ఒకటే మాట, ప్రతి ఒక్కరు మనం ఓటేస్తాం. ఆ ఓటేసి ఇస్తాం అది ఏ పార్టీలో కానీ మన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఏ పార్టీ అయినా కానీ 100 కోట్లు సంపాదించుకొని వాళ్ళు ఉంటారు. మనం మాత్రం గిట్టిన మన బతుకులు గిట్టినే ఉంటాయి. మనమే గెలిపియాలి, మనం ఎమ్మెల్యే చేయాలి, ఎంపీ చేయాలి, ముఖ్యమంత్రి చేయాలి, ప్రధానమంత్రి చేయాలి. కానీ మనం ఈయనే ఉంటాం, వాళ్ళు మాత్రము 100 కోట్లకు పడిగెత్తారు. లాస్ట్ మన పరిస్థితి ఏంది? చివరికి ఇవి మన బతుకిది. ఇట్లాంటి కొంతమందికి సోషల్ మీడియా కళ్ళు కనిపించాయి, కొంతమంది కనిపించాయి. ఓ కాంగ్రెస్ జోకుతున్నారు. ఇట్లాంటి కళ్ళ కనిపించాయి. మంచి మంచి స్టేట్లు రోడ్డు మీదకి వచ్చి అడుక్కుంటుర్రా నాయన. రోజు ఒక ప్రోగ్రామ్ సిరిసిల్లలో జరుగుతుంది. ఇప్పటి వరకు దీనిపైన ఇంతవరకు కేటీఆర్ కానీ దీనిపైన ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. ఇంతవరకు పద్మశాలి పట్టించుకుంటాడు. బయట మాత్రం పద్మశాలి సిరిసిల్ల జిల్లా, రాజన్న జిల్లా నేను మొత్తం హంగాం చేస్తున్నా. ఏముండే హంగాం రోడ్లు మంచిగా ఉంటాయి, లైట్లు మంచిగా ఉంటాయి, అంత మంచి ఏముంటది. అదొకటి బాగుంది. షోక్టాపులు తప్ప ఏం లేదు రాజన్న జిల్లా. సిరిసిల్లలో ఏం కావాలి? వాళ్ళు మంచిగా పని చేసుకోవాలంటే, వాళ్ళ దందాలు కావాలంటే ఫస్ట్ బిల్ పాస్ చేయాలి. ఇప్పుడు బిల్లు పాస్ చేయాలంటే ఏమంటావు? మేము ఇప్పుడు పదవులు ఏమో గవర్నమెంట్ మాది కాదు కదా, గవర్నమెంట్ వాళ్ళది కదా అంటావు. కానీ నువ్వు చేస్తేనే పని అవుతుంది అయ్యా. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయి, లేకపోతే చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఒక్కొక్కరు ఉరిపెట్టుకొని చచ్చిపోయేది అంటున్నారు. మొత్తం రోడ్డు మీద వచ్చారు, ఓటు పట్టించుకుంటారు వీళ్ళని. కాంగ్రెస్ నాయకులు నడుతారేమో, బీజేపీ అంటారు, బీజేపీ నడుతారేమో. లేకపోతే మాకు తెలియదు, మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యేడా అసలు ఊరికే పోతలేడు ఎమ్మెల్యే. ఆ సిరిసిల్ల దిక్కే చూస్తలేడు. రాజన్న జిల్లా దిక్కే పోడు. ఓట్ల ముందు మాత్రము వారం కోసం వస్తా అని హామీనిచ్చి చేపించుకుంటావు అయ్యా. ఇప్పుడు అందరు రోడ్డుకి ఎక్కిర్రు. మరి వీళ్ళకి సమాధానం ఏం చెప్తావు? సమాధానం చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అవుతున్నాయి కాబట్టి ఇదే ఉంటుంది దుకాణం నీకు. వీళ్ళు వాళ్ళు అదికి రారు. ఇది ప్రజలారా జరిగే కథ. ఇది వీళ్ళ బాధలు కష్టాలు చూడండి. పద్మశాలిని మోసం చేసి ఓట్లు వేపించుకొని ఆగం చేసిన కేటీఆర్ గారు. ఇది కథ. ఇట్లాంటి 100 ప్రోగ్రామ్ చేసినా మీకు కళ్ళకు కనిపించేది. ఇది తెలంగాణ మనం బంగారు తెలంగాణ అనుకుంటాం, కానీ బంగారు తెలంగాణ మనకు రాలేదు. బంగారు తెలంగాణ ఎవరికి వచ్చింది తెలుసా? కేటీఆర్ ఫ్యామిలీ మాత్రమే వచ్చింది, మనకు రాలే. మనకు రాదు, అది కాదు. అందరికీ అంతే. ప్రతి ఒక్కరు ఓటు వేపించుకోవాలి, 100 కోట్లు సంపాదించుకోవాలి. మన బతుకులు ఇట్నే ఉంటాయి. తెలంగాణ ప్రజలారా ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీరు ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు, కానీ నేను ఏ పార్టీకి మేము జోకటోళ్ళం కాదు, కానీ ఈ విషయంలో మాత్రము చాలా మేము ఖండిస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్క రోడ్ ఎక్కడ జరిగింది, దీనిపైన మాట్లాడాలి. ఈ విషయము ప్రతి ఒక్కరు మాట్లాడాలని నేను అడుగు జరుగుతుంది. తెలంగాణ ప్రజల ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.